నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. రాష్ట్రంలో కౌలు రైతులకు వ్యవస్థీకృత రుణం ఇప్పటికీ అందని ద్రాక్షే. ఆర్భాటంగా అర్హత కార్డులు పంపిణీ చేసినా ప్రయోజనం శూన్యం. ఏటికేడు మరుసటికి చేస్తామన్న వాగ్దానాలే తప్ప నికరంగా పెట్టుబడి ఇచ్చే బ్యాంకు ఒక్కటి కనబడదు. ఏటికేడు పెరుగుతున్న పెట్టుబడులతో కష్టాల సాగు చేస్తున్న కౌలు రైతుకు సాంత్వన చేకూర్చే సదుపాయం ఒక్కటి కనుచూపు మేరలో కనబడదు. కౌలు రైతులకు ఇచ్చే రుణాలకు హామీ ఎవరు అని అడుగుతున్న బ్యాంకులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన ఒక్కటి ఇప్పటికీ లేదు. దీనికి తోడు వ్యవసాయ రుణాల వసూళ్లకు మేనేజర్లనే బాధ్యులుగా చేస్తున్న బ్యాంకుల తీరు కౌలు రైతులకు శాపంగా మారింది. భూ యజమానులు ముందు జాగ్రత్త కౌలు రైతులను కుదేలు చేస్తోంది. అసలే గాలిలో దీపంలా మారిన వ్యవసాయ రంగంలో ఎలాంటి హక్కులు లేని కౌలు రైతుకు దిక్కెవరు? ప్రకృతి విపత్తులు, కరెంటు కష్టాలు, పెరుగుతున్న ఎరువులు, రవాణా ఖర్చులతో రాష్ట్రంలో ఇంకా పంటలు పండుతున్నాయంటే అది కౌలు రైతుల పుణ్యమే. ఏటా పెట్టుబడులు పెరుగుతుండడం వల్ల భూమి ఉన్న రైతులు కాడిని పక్కన పెడుతుంటే కష్ట నష్టాలను ప్రకృతిని ఎదిరించి మరీ కౌలు రైతు ముందుకు సాగుతున్నాడు. కానీ కౌలు రైతుల కష్టాలు ఏటికేడు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు. వారిని ఆదుకుంటామనే ప్రభుత్వ ప్రకటనలన్నీ నీటి మూటలుగానే మారుతున్నాయి. రైతు ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ కౌలు రైతుల కష్టాలను ఏమాత్రం గట్టెక్కించలేకపోతోంది. ఏటా ప్రకృతి వైపరీత్యాలకు బలై అన్ని విధాలా ఆర్థికంగా నష్టపోతున్న కౌలు రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం ఆర్భాటంగా చేపడుతున్న చర్యలు చిత్తశుద్ధిలేమే ప్రధాన లోపంగా ఎందుకు ఉపయోగం లేకుండా పోతున్నాయి. రాష్ట్రంలో 80% వరకు భూమి వర్షాధారంగానే సాగుతోంది. కోస్తా ప్రాంతంలోని ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలు సహా రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు వర్షాధారిత వ్యవసాయమే చేస్తున్నారు. వ్యవసాయం తప్ప మరో దారి తెలియని కౌలు రైతులు ఏటా దారుణంగా నష్టపోతున్నారు. ప్రకృతి విపత్తులకు పాలకుల నిర్లక్ష్యం తోడై నిలువునా మునిగిపోతున్నారు. కౌలు కిస్తీ నుంచి పెట్టుబడుల వరకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తూ సాగు చేస్తున్నారు. కానీ సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో ముంచెత్తుతున్న వరదలతో సర్వం కోల్పోతున్న కౌలు రైతుకు అప్పులే మిగులుతున్నాయి. పంట నష్టపోయినందుకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, బీమా నగదు భూమి యజమాని తీసుకుంటాడు. ప్రకృతి కరుణిస్తే పంట, లేదంటే ధైర్యమున్న కౌలు రైతులు పస్తులుంటే అది లేని వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌలు రైతులకు ప్రయోజనం ఇస్తామంటూ ప్రభుత్వం అనేక ప్రకటనలు, చర్యలు చేపట్టింది. అవి ఏమాత్రం ఫలితం ఇవ్వలేదు. 10 మంది రైతులతో రైతుమిత్ర గ్రూపులను ఏర్పాటు చేసి ఒకరికొకరు పూచీతో పంట రుణాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. క్షేత్రస్థాయిలో బ్యాంక్ అధికారులు ఆ ఆదేశాలను బేఖాతరు చేయడం వల్ల సంఘాల ఏర్పాటు ఉద్దేశం నీరుగారిపోయింది. అనంతరం సంయుక్త భాగస్వామ్య గ్రూపులను ఏర్పాటు చేశారు. ఈ గ్రూపుల్లో కౌలు రైతులే కాకుండా చిన్న, సన్నకారు రైతులను బృందంగా ఏర్పాటు చేశారు. గరిష్టంగా 5 రైతులు ఉండే విధంగా బృందాలు ఏర్పాటు చేశారు. వీరికి ఆర్థిక సహాయం చేసే విషయంలో ప్రభుత్వం బ్యాంకర్లను పూర్తి స్థాయిలో ఒప్పించలేకపోయింది. ఈ పరిస్థితిలో కౌలు రైతు మళ్లీ కుదేలయ్యాడు. బ్యాంకర్లతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి కౌలు రైతులకు రుణాలివ్వాలన్న ప్రభుత్వ సూచనలు అమలు కావడం లేదు. వాళ్ళకి సొంత పొలం కాదు, 1 సంవత్సరం మాత్రమే లీజ్ ఉంటుంది. మరి 2-3 ఏళ్ళు ఉన్న పొలంలో 2-3 ఏళ్ళు కన్వర్ట్ చేసి టర్మ్ లోన్ కింద వాయిదాలు కట్టించమంటే వాళ్ళకి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది, ఎలా కడుతుందనే బ్యాంకు వాళ్ళు కూడా దాన్ని ఉన్న లోన్ మరి నిజంగా కూడా నష్టమైనా కూడా నష్టం వచ్చినప్పుడు కూడా కౌలుదారుల లోన్లను కన్వర్ట్ చేయలేకపోతున్నారు. ఎప్పుడు కూడా కొత్త లోన్లు అంటేనే వాళ్ళకు పాత లోన్లు కట్టలేదనే గుర్తు వచ్చి కొత్త లోన్లు ఇవ్వడానికి ముందు రావట్లేదు. సో ఇందులో గవర్నమెంట్ పాత్ర చాలా ఉంది, బ్యాంకుల తోడ్పాటు కూడా అవసరం ఉంది. కౌలు రైతుల బతుకులు బాగు చేయడానికి కోనేరు రంగారావు కమిటీని నియమించిన ప్రభుత్వమే వాటి సిఫార్సులను బుట్టదాఖలు చేసింది. వరి సాగుకు సెలవిచ్చిన రైతుల బతుకులపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన మోహన్ కంద కమిటీ కూడా కౌలు రైతుల జీవితాలపై లోతుగా పరిశీలించి నివేదికలో చెప్పింది. వీటన్నింటినీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో పంట పోతే అన్ని విధాలుగా నష్టపోతున్న కౌలు రైతులను ఆర్థిక కష్టాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యల్లో ఎక్కువ మంది కౌలు రైతులే కావటానికి ఇవే ప్రధాన కారణమని సర్వేలు చెబుతున్నాయి. ఈ కౌలు రైతులు గుర్తించే వ్యవస్థ లేకపోవటం వలన వీళ్ళకి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారం ఏదైతే ఉంటుందో అది రుణాల రూపంలో కావచ్చు, లేకపోతే సబ్సిడీల రూపంలో రావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే పంట నష్టపోతే నష్టపరిహారం కానీ, ఈ 4 కూడా ఈ కౌలు రైతులకి వాస్తవంగా ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి అందుతున్న పరిస్థితి లేదు. అయితే కౌలు చట్టం ఉన్నా సరే అది అమలుకు ఎప్పుడు నోచుకోలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు అంచనా. కానీ వ్యవసాయ శాఖ మాత్రం 26 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని చెబుతోంది. వీరి అప్పుల కష్టాలు తీర్చేందుకు రుణ అర్హత కార్డులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. రుణ అర్హత కార్డులు ఇవ్వటం ద్వారా ఆర్థిక భరోసా కలుగుతుందని భావించిన ప్రభుత్వం 2 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ యజమానులతో ఎదురవుతున్న ఇబ్బందులతో పూర్తి స్థాయిలో సాధ్యం కాలేదు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 2,44,082 మంది కౌలు రైతులు రుణ అర్హత కార్డులను రెన్యువల్ చేసుకున్నారు. 2012-13లో కొత్తగా 1,79,246 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ నుంచి 4,23,328 మంది కౌలు రైతులు రుణ అర్హత కార్డులు పొందారు. ఖరీఫ్ సీజన్లో 1,04,331 మంది కౌలు రైతులు 221,37 లక్షల రూపాయల రుణాలు పొందారు. రబీలో 22,392 మంది కౌలు రైతులు 51,42 లక్షల రూపాయలు మాత్రమే రుణాలు పొందారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 26 లక్షల మంది రైతులు ఉంటే రుణాలు పొందే వారి సంఖ్య నామమాత్రంగా ఉంది. ఈ టెనెంట్ ఫార్మర్స్ ఇవ్వాల్సినటువంటి ఎల్ఈసి కార్డ్స్ ని వేగవంతం చేయండి. మొదటి సంవత్సరమే 34% ఇచ్చామనుకుంటే రెండవ సంవత్సరంకి వచ్చేటప్పటికి 25% మరి లోనింగ్ ఇవ్వడం జరిగింది అని అంటే ఇది ఎక్కువ చేయాల్సింది తగ్గిపోయింది అనేటువంటి విషయాన్ని బ్యాంకర్స్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ గుర్తించాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో వీళ్ళని గుర్తించే సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించకుండా ఈ గుర్తింపు కార్డులు ఇవ్వటము అనేది ఒక టార్గెట్గా పెట్టి ఇచ్చిన కార్డు ఇచ్చిన తర్వాత దానికి రుణాలు ఇవ్వటం ఒక టార్గెట్గా పెట్టడం వలన అసలు గుర్తింపు కార్డులు ఇవ్వడమే తగ్గించేశారు. దాదాపు 40,000 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం రుణాలు ఇస్తే అందులో కేవలం 393 కోట్లు మాత్రమే కౌలుదారులకు వెళ్ళాయి. అంటే 1% కంటే తక్కువ. 50 లక్షల మంది ఉంటే వాళ్ళలో 1 లక్ష మందికి మాత్రమే రుణాలు వెళ్తున్నాయి. అంటే ఇది మన ఎదురుగా ఉన్న వాస్తవం. రుణ అర్హత కార్డులు పొందిన రైతుల శాతం చాలా తక్కువ ఉన్నప్పటికీ వారికి కూడా అప్పులు దొరకడం లేదు. రుణ అర్హత కార్డుల వల్ల కౌలు రైతులకు బ్యాంకర్లు అప్పులు ఇస్తారని ప్రభుత్వం భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. అర్హత కార్డులను బ్యాంకర్లు ఏమాత్రం ఖాతరు చేయని పరిస్థితి నెలకొంది. బ్యాంక్ అధికారులు స్వీయ పరిశీలన చేసి తిరిగి చెల్లింపులపై నమ్మకం ఉన్న వారికి రుణాలు మంజూరు చేస్తున్నారు. భారతదేశంలో 15% మంది రైతులకు, చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ బ్యాంకుల నుంచి రుణాలు దొరికినాయి. మిగతా వాళ్ళందరూ కూడా 10,000, 20,000, 5,000 ఎందుకు వెళ్దాం బ్యాంకులకి, హాయిగా మనం ఏదో మన ఊర్లో షాప్ దగ్గర తీసుకుని హాయిగా ఉంటుంది, లేదా ఫర్టిలైజర్ డీలర్ దగ్గర తీసుకుందాం అనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప ఇంకా బ్యాంకులు వెళ్ళడం, అలాగే బ్యాంకులో ముందుకెళ్ళి మన భారతదేశంలో చిన్నకారు ఎక్కువ మంది వీళ్ళందరూ చేద్దామనే ఆలోచన కూడా రావడం లేదు. పొలాలున్న రైతుల పరిస్థితి అలా అంటున్నప్పుడు కౌలుదారుల పరిస్థితి, మరి వీళ్ళ పరిస్థితి మెరుగుపడాలంటే ఎన్ని నెలలు పడుతుందో కూడా కొంచెం కష్టమైన పని. బ్యాంకులు ఇస్తలేదనే మాట దాన్ని నేను 100%గా నేను సపోర్ట్ చేయలేను. ఇబ్బందులు 2 సైడ్స్ ఉన్నాయి. ఈ ఓనర్ ఫార్మర్ బ్యాంక్కి వెళ్ళి వారు అడ్వాన్స్గా క్రాప్ లోన్ డ్రా చేసుకొని బ్యాంక్ మేనేజర్కి ఉంటే ఒక మాట చెప్పేసి ఈ కౌలు రైతు వస్తుంది, ఈయనకు లోన్ ఇవ్వకూడదు, నా పేరు మీద, నా భూమి మీద నేను ఆల్రెడీ తీసుకుంటున్నా అని కొన్ని చాలా సందర్భాల్లో మా దృష్టికి వచ్చినాయి. ఈ పరిస్థితుల్లో గ్రామీణాభివృద్ధి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో కౌలు రైతులకు రుణాలు అందుతున్న తీరుపై సర్వే నిర్వహించింది. వరంగల్, నల్గొండ,